వాషింగ్టన్ అని అతను వాజ్ ఎన్ ఎడ్యుకేటర్ ఇన్ యుఎస్. దిస్ ఈజ్ ఇన్ 1865. అతను జార్జ్ వాషింగ్టన్ క్రేవర్. హీ వాజ్ అన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. మన గూగుల్లో కొడితే కూడా వస్తుంది ఆయన. హీ వాజ్ వెరీ వరల్డ్ ఫేమస్. ఆ టైంలో ఈ జార్జ్ వాషింగ్టన్ క్రేవర్ వాజ్ జస్ట్ అన్ యంగ్ సైంటిస్ట్. ఈ ఎడ్యుకేటర్ హీ వాజ్ ఇన్ అలబామాలో ఉన్నప్పుడు ఆయన తనను చూసి తను చాలా యాక్టివ్గా ఉన్నాడని, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావా, కానీ నేనేమి గ్యారంటీ ఇవ్వలేను నీకు శాలరీ ఎంతో నేను చెప్పను, నీకు పెరుగుద్దా లేదో నేను చెప్పను, ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, కొంతకాలానికి నువ్వు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లోకి వెళ్తావు, నువ్వు నా దగ్గరికి రాగలవా అని ఇన్విటేషన్ పంపించాడంట. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి ఒక నడిపింపిస్తే ఒక టెలిగ్రామ్ పంపించాడంట, ఐ విల్ కమ్ అని. తనకేమీ తెలియదు, ఏమవుతుందో తెలియదు, కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక పిలుపు వచ్చింది అక్కడి నుంచి, ఐ విల్ కమ్ అని పంపించాను టెలిగ్రామ్. కానీ ఈరోజు మనం కొడితే ఈజ్ ద వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ ఇన్ అగ్రికల్చరల్ ఏరియా. పిలుపుకు ఆయన లోపడ్డాడు. ఈరోజు ప్రభువు పేతురు యోహానును పిలిచినటువంటి ప్రభువు మనల్ని కూడా పిలుస్తున్నాడు. రైట్, ఖచ్చితంగా పిలుస్తున్నాడు మనల్ని. ఏం వదిలిపెట్టామనేదే ప్రశ్న ఇక్కడ. మనం ఎంత వదిలిపెట్టామనేదే ప్రశ్న. మన ఈగో ఎంత వెళ్ళిపోయింది, మనం ఎంత మార్చబడ్డాం ప్రభువులో. ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఎంత మార్చబడ్డాను, నేను ఎంతగా అందిపుచ్చుకుంటున్నాను, నేను ఆత్మల రక్షణార్థమై నాకు ఎంత భారం ఉంది నాకు. ఎందుకు జాలర్లను ఆయన పట్టుకున్నాడు ఆయన అంటే, జాలర్లు చేపలు పడతారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, మోర్ దెన్ ఎనీథింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఒక విశ్వాసికి కావలసిన ప్రధానమైనటువంటి హార్ట్ ఏంటంటే, ఎలాగైనా సరే నేను రక్షించాలి, ఎలాగైనా సరే ఒక్క ఆత్మనైనా రక్షించాలి. ఒక పాట ఉంది, ఏదో ఒడ్డు చేరి నీ ఎదుట ఎట్లా నిలబడతానయ్యా నేను, ఒడ్డు చేరి నీ ఎదుట ఒట్టి చేతులతో నేను ఉంటానా, ఒక్క ఆత్మనైనా కూడా లేక నీ ఎదుట ఒట్టి చేతులతో నేను ఎలా నిలబడతానని భక్తులు పాట పాడుతూ ఏడుస్తూ పాట పాడతాడు. ఒక్క ఆత్మనైనా నేను తీసుకొని వెళ్ళకపోతే ఎలాగా? అటువంటి ఆశ కలిగి ఉన్నారు కాబట్టే పాతతరం విశ్వాసులు అంతగా పరిచర్య చేయగలిగారు. అందుకోసమే ఆ విశ్వాసము, ఆ క్రైస్తవత్వము ఈ రోజుకి కొనసాగించబడుతూ ఉంది. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి రైట్, మనం చాలా వాటి చేత పట్టబడుచున్నాం, చాలా అట్రాక్షన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం, చాలా వాటిల్లో పోటీలు పడిపోతాం, చాలా వాటి కోసం పరిగెత్తుతాం. ఎందుకొరకు పరిగెత్తుతాం మనం?